హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉన్నాను. ఫస్ట్ ఒక పాజిటివ్ నోట్‌తో స్టార్ట్ చేద్దాం. అంటే ఈ ఇయర్ 2025 హ్మ్. కన్నప్ప, మనోజ్‌కి, మిరాయ్, నెక్స్ట్ దక్ష మీకు రాబోతుంది. సో ఇవన్నీ ప్లాన్ చేసి జరగవండి. ఓకే. ఇట్స్ డివైన్ బ్లెస్సింగ్స్ అంతే. ఆ దేవుడు మన ప్రయత్నం, యత్నం, దైవ యత్నం. సో దిస్ ఇస్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అనుకోవాలి. దక్ష అన్న పేరుతోటి జస్ట్ దసరా ముందు, నవరాత్రులు ముందు ఆ పేరుతోటి రిలీజ్ అవ్వడం అనేది మేము ఎప్పుడు సమ్మర్ రిలీజు, మధ్యలో రిలీజ్ అనుకున్నాం. బట్ అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుందన్నమాట. ఏంటి మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఈ సినిమా మీద? ఎక్స్పెక్టేషన్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ వర్డ్. బట్ నేను ఏ సినిమా చేసినా ఐ రియలీ విష్ ఇట్స్ రిసీవ్డ్ వెల్. పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేసి బాగా రిసీవ్ అయితే చాలు. బికాజ్ ఐ థింక్ డిఫరెంట్లీ, నా స్టోరీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పటి వరకు ఐ నెవర్ గాన్ రాంగ్ ఇన్ అ సబ్జెక్ట్ సెలెక్షన్. అది హిట్టా, ఫ్లాపా, మీడియమా, అది దేవుడు ఎరుగు. వెదర్ వల్ల, స్ప్లిట్ వల్ల, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఐవ్ నెవర్ బిన్ రాంగ్డ్ యాజ్ అ ఆర్టిస్ట్. సో ఐ వాంట్ టు కంటిన్యూ దట్ స్ట్రీక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు మిరాయ్. అంటే యాక్చువల్లీ మనోజ్‌కి చెప్పాలి. కానీ మనోజ్‌కి చెప్పినా మీకు చెప్పినా ఒకటే. మనోజ్కే చెప్పండి, హీల్ బి వెరీ హ్యాపీ. అంటే మనోజ్‌కి ఆల్రెడీ అయిపోయింది, ఇంటర్వ్యూ చెప్పేసారు. అంటే ఆయన సక్సెస్‌ని మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎలా అనిపించింది ఆ క్షణాలు? అంటే ప్రసాద్ ఐమాక్స్‌లో మీరు సినిమా చూశాను మనోజ్‌తో కలిసి. నేను ఎవరి సక్సెస్ ఉన్నా అలాగే సెలబ్రేట్ చేస్తానండి. మా ఇంట్లో హీరోలే కాదు, బయట ఉన్న హీరోలకు కూడా సినిమాని సెలబ్రేట్ చేస్తాను నేను. బట్ మనోజ్ పరంకి వచ్చేసరికి చాలా గ్యాప్ వచ్చింది తనకి. అండ్ ఇది 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన సినిమా. అక్కడ దాకా వచ్చేది, మళ్ళీ ఇంకేదో గ్యాప్ వచ్చేది, ఇక్కడ దాకా. అండ్ సినిమా అల్టిమేట్గా ఎలా రిసీవ్ అవుతుందా అనేది యూ డోంట్ నో. And this success is like a real true blessing and comeback for him. So I am the most happiest. హి డిజర్వ్ హిస్ సక్సెస్ Of అనిపించిందా? course. Of course. ఓకే. ఆ సినిమాలో మీకు బాగా నచ్చింది ఏంటి అసలు? మిరాయిలో మనోజ్ క్యారెక్టరైజేషన్‌లో అంటే చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్. అవును. నేను అదే అన్నాను, మనోజ్ నీ మెచ్యూరిటీ తెలుస్తుంది. నువ్వు రాత్రింబగళ్ళు చూసే షోలు, టీవీలు, సినిమాలు, వాట్ యూ అబ్జార్బ్ అండ్ వాట్ యూ లెర్న్ ఇస్ కమింగ్ త్రూ. బికాజ్ హీ సచ్ తుంటరి ఫెలో ఆల్ ద టైమ్. ఎప్పుడు జోవియల్గా హై ఎనర్జీతో ఉండే వ్యక్తికి స్క్రీన్ మీద కూడా ఆ ఎనర్జీతోటి రావాలి అనుకుంటారు. బట్ ఆ ఎనర్జీ కూడా ఆ సటిల్ యాక్టింగ్లో భలే చూపించాడు. ఐ థింక్ నాకు మనోజ్ని పక్కన పెట్టండి, తేజాని పక్కన పెట్టండి, శ్రీయాన్ అందరినీ పక్కన ఒక దగ్గర పెడితే డైరెక్టర్ గారికి చేతులెత్తి నమస్కరించాలి నిజంగా. బికాజ్ అంత కన్విక్షన్ తోటి, ఒక పాట లేకుండా ఇంత పెద్ద మ్యాగ్నమ్ ఆపస్ తోటి ఎంతమంది దగ్గర తిట్లు తినాల్సి వచ్చిందో, ఎంతమందిని కన్విన్స్ చేయాల్సి వచ్చిందో నాకు తెలీదు. బట్ అల్టిమేట్గా ఒక సాంగ్ లేకుండా కథ పరంగా ఆ కథ మాకు అర్థమయ్యేటట్టు. బికాజ్ మేము కూడా చాలా అటెంప్ట్స్ చేసాం అలాంటి స్టోరీస్లో. బట్ ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో పడిపోతుంది. బట్ కథని అల్లే కొద్దీ ముందుకు తీసుకెళ్తూ బాబా నాకు పిచ్చెక్కిచ్చారు కార్తిక్ మటుకు. ఐ వాజ్ వెరీ 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 ఇంప్రెస్డ్ విత్ హిమ్. స్ట్రైట్ నేరేషన్, ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. అండ్ ఆ జటాయు వచ్చిన ఆ సీజీ వర్క్ కానీ, మిగతా సినిమాలు కూడా హీరోలను పెట్టి గ్రీన్ మ్యాట్ వెనకాల పెట్టేసి చాలే అనుకుంటారు. అక్కడ ఒళ్ళు మండుతుంది నాకు. అంటే జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు కదా అని. బట్ హీ రియలీ ఒక ఆడియన్ని ఎలా లవ్ చేశాడో సినిమాని చూసి తెలుసుకోవచ్చు. సో మై 100 మార్క్స్ గోస్ టు కార్తిక్ గారు. అండ్ ఇంకా కాస్ట్ అంతా కమింగ్ టు ద సేమ్ బుట్టా బికాస్ ఆఫ్ హిమ్. యా.